మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనము సూపర్ ఎలనీనో గురించి తెలుసుకుందాం. సూపర్ ఎలనీనో అనేది వాతావరణంలో జరిగే ఒక అసాధారణమైన మరియు అత్యంత శక్తివంతమైన మార్పు. సాధారణంగా వచ్చే ఎలనీనో కంటే ఇది చాలా రేట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. మరి అసలు ఎలనీనో అంటే ఏమిటి? సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల నీరు అప్పుడప్పుడు వేడెక్కుతూ ఉంటుంది. ఇలా సముద్రపు నీరు వేడెక్కడాన్ని ఎలనీనో అంటారు. దీనివల్ల గాలి దిశలు మారి ప్రపంచవ్యాప్తంగా వర్షపాతము మరియు ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి. మరి సూపర్ ఎలనీనో అంటే ఎప్పుడు అంటారంటే, సముద్ర మట్టము వద్ద ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు దానిని సూపర్ ఎలనీనోగా పరిగణిస్తారు. ఇది చాలా అరుదుగా కొన్ని దశాబ్దాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. దీనివల్ల కలిగే ప్రధాన ప్రభావాలు ఏమిటంటే, తీవ్రమైన వేడి, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి, వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి, వర్షపాతంలో మార్పులు కొన్ని ప్రాంతాల్లో అంటే ఉదాహరణకు దక్షిణ అమెరికా విపరీతమైన వర్షాలు, వరదలు వస్తాయి. మరికొన్ని చోట్ల అంటే భారతదేశము, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో వర్షాలు తగ్గి తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. వ్యవసాయముపై చాలా ప్రభావము ఉండే అవకాశం ఉంది. వర్షాలు సమయానికి పడకపోవడం వల్ల పంటలు ఎండిపోయి ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే సముద్ర జీవులపై కూడా దీని ప్రభావము చాలా ఎక్కువగా ఉండబోతుంది. నీరు విపరీతంగా వేడెక్కడము వల్ల చేపలు మరియు ఇతర సముద్ర జీవులు మరణించడం కావచ్చు, లేదా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడము జరుగుతుంది. మరి ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటే జరిగింది. ఎప్పుడు అంటే ఒకసారి 1982 to 83లో, మరొకసారి 1997 to 98లో, మరొకసారి 2015 to 2016 మధ్య కాలంలో, ఈ 3 సంవత్సరాలలో, ఈ 3 కాలాలలో టెంపరేచర్ అనేది +2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా వెళ్ళింది. అందుకే వాటిని సూపర్ ఎలనీనో అంటారు. మరి ఈ సంవత్సరంలో ఏం జరిగింది? ఈ 3 కాలాలలో ఏమి జరిగినాయి అంటే, 1982 to 83లో సుమారుగా +2.1 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి +2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు పెరిగింది. మొదటిసారిగా శాస్త్రవేత్తలు ఎలనీనో ప్రభావాన్ని ఇంత తీవ్రంగా గుర్తించారు. ఆస్ట్రేలియాలో భారీ కరువు, దక్షిణ అమెరికాలో విపరీతమైన వరదలు సంభవించాయి 1982 to 83లో. ఆ తర్వాత 1997 to 98లో సుమారుగా +2.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దీనిని శతాబ్దపు ఎలనీనోగా పరిగణించారు. సముద్రపు నీరు విపరీతంగా వేడెక్కడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వడగపు దిబ్బలు చనిపోయాయి. ఆ తర్వాత 2015 to 16 మధ్య కాలంలో సుమారుగా +2.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన అత్యంత శక్తివంతమైన ఎలనీనోలలో ఇది ఒకటి. దీనివల్ల 2016 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. సో మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, రాబోయే 2027లో కూడా ఇలాగే సూపర్ ఎలనీనో వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2027లో సముద్ర మట్టం ఉష్ణోగ్రత సాధారణ కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని యొక్క ప్రభావము మన భారతదేశం పైన ఎలా ఉండబోతుంది అంటే, భారతదేశానికి సంబంధించి సూపర్ ఎలనీనో అనేది ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే ఇది నైరుతి ఋతుపవనాలకు బలహీనపరుస్తుంది. దీనివల్ల సాగునీరు, తాగునీటి ఎద్దడి ఏర్పడవచ్చు. ప్రకృతి తన సమతుల్యతను కోల్పోయి అత్యంత వేడిగా మారే పరిస్థితినే ఈ సూపర్ ఎలనీనోగా సూచిస్తుంది. పర్యావరణ మార్పుల వల్ల మరింత తరచుగా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలము వాతావరణ సమస్య మాత్రమే కాదు, సామాన్య ప్రజల జీవితంపై కూడా భారీ ప్రభావము చూపుతుంది అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆహార ధరల పెరుగుదల, వర్షాలు లేక పంటలు పండకపోవడం వల్ల పప్పు ధాన్యాలు, కూరగాయలు, బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
అలాగే విద్యుత్ కొరత ఏర్పడే అవకాశము చాలా ఎక్కువగా ఉంది. జల విద్యుత్ అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులలో నీరు తగ్గిపోవడం వల్ల విద్యుత్ కొరతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. విపరీతమైన వేడి వల్ల వడదెబ్బ తగలడము, నీటి ఎద్దడి వల్ల వచ్చే వ్యాధుల పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి మనం ఏమి చెయ్యాలి? దీనికోసం ఈ సూపర్ ఎలనీనో 2027లో రాబోతుంది. మరి మనం ఏమి చెయ్యాలి? మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాస్త్రవేత్తలు 2027 వరకు గడ్డు కాలం ఉంటుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో కొన్ని ముందు జాగ్రత్తలు అవసరం. నీటి సంరక్షణ, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం మరియు ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడం. అలాగే ప్రత్యామ్నాయ పంటలు అంటే తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మొగ్గు చూపడము. అలాగే పర్యావరణ హితం కోసము మనము పనిచేయడం. అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇటువంటి సూపర్ ఎలనీనోలు తరచుగా వస్తున్నాయి కాబట్టి మొక్కలు నాటడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటివి దీర్ఘకాలికంగా మేలు చేస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే మిత్రులారా, సూపర్ ఎలనీనో అనేది ప్రకృతి ఇస్తున్న ఒక హెచ్చరిక. దీనివల్ల వచ్చే మార్పులను మనం ఆపలేము, కానీ ముందే సిద్ధమవ్వడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. సూపర్ ఎలనీనో లేదా వాతావరణ మార్పులు అనేవి ప్రకృతిలో సంభవించే అతిపెద్ద మార్పులు. వీటికి ఒక వ్యక్తి లేదా ఒక దేశం మాత్రమే శాశ్వత పరిష్కారము కనుగొనడం అసాధ్యము. కానీ మానవ తప్పిదాల వల్ల పెరుగుతున్న తీవ్రతను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు సూచిస్తున్న ప్రధాన మార్గాలను చూద్దాం మనం. గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడం. సూపర్ ఎలనీనోలు ఇంత శక్తివంతంగా మారడానికి ప్రధాన కారణం భూమి వేడెక్కడం. కర్బన పదార్థాలను తగ్గించాలి. ఫ్యాక్టరీలు, వాహనాల నుండి వచ్చే విషవాయువులను తగ్గించాలి. పునరుత్పాదక ఇంధనం వైపు మొగ్గు చూపడం. అంటే బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలకు బదులుగా సౌరశక్తి అంటే సోలార్ ఎనర్జీ, పవన శక్తి, వైండ్ ఎనర్జీ వాడకాన్ని పెంచాలి. అలాగే అడవులను పెంచడం. అంటే చెట్లు వాతావరణంలోని అదనపు వేడిని మరియు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి. విస్తృతంగా మొక్కలు నాటడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇది వర్షపాతాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. అలాగే నీటి నిర్వహణ మరియు సంరక్షణ పద్ధతులను పాటించడం. అంటే కరువు కాలంలో మనల్ని రక్షించే ఏకైక మార్గం నీటిని పొదుపు చేయడం. భూగర్భ జలాలను పెంచుకోవడం. ఎలా అంటే ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి పంపడము. బిందు సేద్యం అనే పద్ధతిని పాటించడం. అంటే తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే సాంకేతికతను రైతులు అలవర్చుకోవాలి. వాతావరణ అనుకూల వ్యవసాయం అంటే వర్షాలు తక్కువగా ఉన్నా, వేడి ఎక్కువగా ఉన్నా తట్టుకొని, ఈ రెండింటినీ తట్టుకొని నిలబడే విత్తనాలను అభివృద్ధి చేయడం, వాటినే మనము పెంచడము. వాతావరణ సూచనలను ముందే తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రణాళికను మార్చుకోవడం. మిత్రులారా, ప్రకృతి విసిరే సవాలును మనము ఆపలేకపోవచ్చు, కానీ మన జాగ్రత్తలో ఆ సవాలును ఎదుర్కోవచ్చు. రండి, ఈ చిన్న మార్పులతో మనల్ని మనం కాపాడుకుందాం. ఆ మార్పులు ఏమిటంటే నీటిని పొదుపు చేద్దాం, ఇంట్లో నల్లాలు లీక్ కాకుండా చూసుకుందాం, వర్షపు నీరు వృధా కాకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుందాం. గుర్తుంచుకోండి, ఈరోజు మనము దాచే ప్రతి చుక్క నీరు రేపటి కరువులో ప్రాణదాత అవుతుంది. ఆకుపచ్చని కవచాన్ని ఏర్పాటు చేసుకుందాం. అంటే కేవలం మొక్కలు నాటడమే కాదు, అవి పెరిగే వరకు బాధ్యత తీసుకుందాం. వీలైతే ఇంటి పైకప్పు మీద మిద్దె తోటలు పెంచుదాం. మొక్కలు చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించి మనకు చల్లని గాలిని ఇస్తాయి. ప్లాస్టిక్ రహిత జీవనాన్ని అలవాటు చేసుకుందాం. సే నో టు ప్లాస్టిక్. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం మానేద్దాం. షాపింగ్కు వెళ్ళేటప్పుడు బట్ట సంచిని వెంట తీసుకెళ్దాం. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ భూమిలో కలవదు.
ఇలా చేయడం వలన పర్యావరణము కాపాడబడుతుంది. విద్యుత్ ఆదా చేసి పర్యావరణానికి మేలు చేద్దాం. అవసరము లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపేద్దాం. సోలార్ ఎనర్జీ వైపు మొగ్గు చూపుదాం. విద్యుత్ వినియోగం తగ్గితే ఉద్గారాలు తగ్గి భూమి వేడెక్కడము కొంతవరకు తగ్గుతుంది. అందరము అప్రమత్తంగా ఉందాం. వాతావరణము హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ శాస్త్రీయమైన పద్ధతులను అనుసరిస్తూ ఇతరులను కూడా అప్రమత్తం చేయండి. ప్రకృతిని ప్రేమిద్దాం, ప్రళయాన్ని జయిద్దాం. మొక్క నాటుదాం, ముందుకొచ్చే ముప్పును ఆపుదాం. నీటిని ఆదా చేయండి, నేటి కరువును తరిమి కొట్టండి. మై డియర్ మిత్రులారా, మనము మన పిల్లలకు ఆస్తులు ఇవ్వలేకపోయినా పర్వాలేదే, కానీ పీల్చడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి మంచి నీరు ఉన్న భూమిని ఇద్దాం. ప్రకృతిని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం. ప్రకృతిని కాపాడడంలో మీరు కూడా భాగస్వాములు అవుదామనుకుంటే ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేసి ప్రకృతిని కాపాడడంలో ముందుకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.